హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరీటీస్ గ్యాలరీ. టుడే వీడియో పచ్చి పులుసు. ఇది మా సైడ్ అయితే వంకాయతోటే చేస్తాము, కానీ మా ఫ్రెండ్స్ ఉన్నారు రాయలసీమ ఇంకా గుంటూరు సైడ్ వాళ్ళు. రాయలసీమ అయితే పల్లీలతో చేస్తారంట, గుంటూరు అయితే కొంచెం ఎండుమిర్చి చింతపండుతో చేస్తారంట. అలా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా చేసుకుంటారు కదా. ఇది మా సైడ్ అయితే ఇలా చేస్తారు అంటే ఒకసారి చూపించండి అనేసి చెప్పండి అనేసి అన్నారు, అందుకని అయితే చెప్తున్నాను. ఇది మాకు మెయిన్గా ఏంటంటే ఫెస్టివల్స్ వస్తాయి కదా, వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి, అలాగే నాగుల చవితి, ఇలాంటప్పుడు అత్తేసరన్నం అని ఉపవాసం చేసుకుంటాం కదా, అప్పుడు అత్తేసరన్నం చేస్తాము. అంటే రైస్లో కొంచెం శనగపప్పు ఇంకా సాల్ట్ వేసి ఉడికిస్తామట ఆ ఉపవాసాలు ఉన్నప్పుడు. అప్పుడు దాంట్లోకి అయితే కంపల్సరీ పచ్చిపులుసు అయితే చేసుకుంటామన్నమాట. మామూలు రైస్లో కూడా బాగుంటుంది, కానీ అప్పుడైతే ఇంకా కంపల్సరీ ప్రతి ఒక్కరూ అయితే అత్తేసర పచ్చిపులుసు కంపల్సరీ చేసుకుంటారన్నమాట. దీన్ని ఎలా చేయాలంటే ముందుగా వంకాయలను అయితే నీట్గా వాష్ చేసుకుని ఆయిల్ అప్లై చేసి కాల్చుకోవాలి. ఈ వంకాయల విషయానికి వస్తే ఏవైనా తీసుకోవచ్చు, చిన్నవి కానీ పెద్దవి కానీ అలా ఏదైనా. నేనైతే పచ్చడి వంకాయలు ఉన్నాయి, మార్కెట్కి వెళ్తే తీసుకొచ్చానని పచ్చడి చేద్దామని తీసుకొచ్చాను యాక్చువల్లీ. బట్ ఇది కొంచెం ఈ పచ్చి పులుసు చేద్దాం అని చేస్తున్నాను అనమాట. తర్వాత వీటిని నీట్గా కాల్చుకోవాలన్నమాట. ఇదివరకు అయితే పొయ్యిలు మా చిన్నప్పుడు పొయ్యి మీద పెట్టి లేదా స్టవ్ మీద డైరెక్ట్గా పెట్టి కాల్చేవారు, కానీ ఇప్పుడు పుల్కా స్టాండ్స్ వచ్చినాయి కదా, మనకు చేతులు కాలకుండా బాగా అయితే ఉంటున్నాయి ఈ పుల్కా స్టాండ్స్. నేను పచ్చిమిర్చి మామూలుగా డైరెక్ట్గా అయినా వేసేసుకోవచ్చు, ఇప్పుడైతే పచ్చిమిర్చిని కూడా కాల్చాను. ఇప్పుడు చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే తీసుకుని నానబెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, వంకాయలు అయితే ఇలా నైఫ్తో గుచ్చి చూస్తున్నాను, మెత్తగా అయిపోయినాయి. ఇప్పుడైతే ఇవి కాలిపోయినట్టే. తర్వాత వీటిని చల్లారిన తర్వాత పొట్టు తీయాలి. వంకాయలో మెయిన్గా ఏంటంటే పురుగులు ఉంటాయి కదా, ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. వంకాయ అంతా ఒలిచిన తర్వాత ఇలా నీట్గా పొట్టు తీసుకున్న తర్వాత మనం ఇంకా ఒక గిన్నెలో ఈ చింతపండు గుజ్జు అయితే తీసుకున్నాం కదా, చింతపండు రసం ఒకటే అక్కర్లేదు, చింతపండును కూడా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు అన్నమాట. తర్వాత ఈ పచ్చిమిర్చి చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. వంకాయని కూడా చిన్నగా, ఇవి మెత్తగానే ఉంటాయి కాబట్టి వెంటనే ఇలా మనం చేతితో స్మాష్ చేస్తే అయిపోతాయి. తర్వాత ఇంకా ఆనియన్స్, ఇంకా కొత్తిమీర, కొంచెం బెల్లం వేసుకుంటాము, బెల్లం ఇంకా సాల్ట్, అంతే, వాటర్ వేసుకోవడమే. ఫెస్టివల్స్ అప్పుడైతే ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు వేసాను, కానీ ఫెస్టివల్స్లో అయితే ఉపవాసం ఉన్నప్పుడు ఉల్లిపాయ తినం కదా, అందుకు ఉల్లిపాయ అయితే స్కిప్ చేసేసి మిగిలినవన్నీ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మామూలుగా చేశాను వీడియో కోసం అన్నట్టు ఉల్లిపాయ యాడ్ చేశాను, ఎందుకంటే ఉల్లిపాయ వేస్తే ఇంకొంచెం టేస్ట్ నాకు బాగా అనిపిస్తుంది, అందుకు అయితే వేసాను. ఒకసారి వీటిని స్మాష్ చేసి వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. అంతే. ఇది అయితే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. నేను ఈ ఫెస్టివల్ వీడియోస్ అన్నీ ఒక ప్లేలిస్ట్లో ఫెస్టివల్ ప్రసాదమ్స్ అని పెడతాను, అంటే ముందు వరలక్ష్మి వ్రతం అలా వస్తుంది కదా, అటువంటిప్పుడు ఎవరికైనా వెంటనే కావాలంటే చూడటానికి వీలుగా పెడుతున్నాను అనమాట. ఇంతే, ఈ వీడియో అయితే కంప్లీట్ అయింది. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కిరీటీస్ గ్యాలరీ. థ్యాంక్ యూ.